పుదుచ్చేరిలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా ఓ ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. మరోవైపు గోడ కూలిన ప్రభావంతో సమీపంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి రంగస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడంతో పాటుగా బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పుదుచ్చేరిలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లలో అందిస్తారు. సైదులు. చక్రి, దక్షిణ భారతదేశంలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అందులో భాగంగా తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఒక ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి రంగస్వామి పరిశీలించారు. క్షతగాత్రులు కొంతమంది ఉన్నారు ఇందులో. వారిని మెరుగైన వైద్యం కోసం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పుదుచ్చేరిలో గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం కావడం జరిగింది. ఇంకా కొన్ని స్కూల్స్ కి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో అక్కడ స్కూల్స్ కి ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో సెలవులు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించినట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. సో అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. కాబట్టి పుదుచ్చేరిలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీధురుగాలులు వీస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుత పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని చెప్పేసి పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ప్రస్తుత పరిస్థితులన్నింటినీ కూడా అంచనా వేస్తున్నాము. సో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పేసి ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా ఇప్పటికే ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ ప్రహరీ గోడ కూలిన ఘటనలో పాత ఎప్పుడో ఓల్డ్ గోడ అయినప్పటికీ వర్షానికి బాగా తడిసి ముద్దై కూలిపోయినట్టుగా కూడా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం ఇప్పటికే సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితిని అంతటిని కూడా అంచనా వేసి ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారాన్ని ఇస్తున్నారు. కాబట్టి గోడ కూలిన ఘటనలో సంబంధించి ఇప్పటికే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే గోడ ఎప్పటి నుంచో పాత కావడం వల్ల గత 3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తిగా నానిపోయి కూలినట్టుగా కూడా అధికారులు ఒక నిర్ధారణకి వచ్చారు. సో ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి కూడా పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి వెల్లడించారు. ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ గోడ కూలిన ఘటనలో మరికొందరు క్షతగాత్రులు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి వారిని మెరుగైన వైద్యం కోసం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. డాక్టర్స్ కూడా ఆదేశాలు ఇచ్చారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఆదేశాలు వెళ్ళాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరో 3 రోజుల పాటు తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం. సో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీధురుగాలులు, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం సంభవించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి దక్షిణ భారతదేశంలో గత 3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి చక్రి. అందులో భాగంగా పుదుచ్చేరిలో గత 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రహరీ గోడ కూలినట్టు కూడా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.